చిన్నమామయ్య మీరొస్తారా? లేదు లేదు, పద ఇప్పుడే. చాలా రోజుల నుండి మనం కూడా మిద్దెపైకి వెళ్ళలేదు. అమ్మయ్య పదరోను రా. ఒకవేళ మీ పిల్లలు ఉండి ఉంటే ఎంత బాగుండేదో. వాళ్ళని కూడా కలిసి ఉంటాను. ఇప్పుడు ఎక్కువసేపు ఆగలేం కదా. పిల్లలు పుట్టినప్పుడు మీరు వాళ్ళని చూడడానికి రాలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఈరోజు ఒకవేళ కలిసినా ఏమవుతుంది? పెద్ద మామయ్య, అప్పుడు కలవకపోతే ఏమైంది? ఇక ముందు కూడా కలవలేమని కాదు కదా. అయినా మేమున్నప్పుడే పిల్లలు తిరిగి వస్తే అంతకంటే మంచిది ఇంకేముంటుంది? మేము మా అమ్మరిది గారిని ఆడపడుచును కలవచ్చు. ఏమంటారు? అమ్మ పెద్ద మామయ్య మిద్దెపైకి వెళ్దామా? అవును, పదండి. పదరు. ఇదిగో చూడండి, ఇది మా మిద్ది. ఆ మెట్ల దగ్గర గది ఉంది కదా, అందులో మా నాన్నగారు ఉండేవారు. అవునా? అవును, నాన్నగారు అక్కడి నుండి ఒక్కారు పరిసే ఇల్లంతా వణికిపోయేది తెలుసా. అవునక్క, నీకు గుర్తుందా? మనం వరండాలో చదువుకోవటానికి కూర్చున్నప్పుడు మా అమ్మగారు ఎలా అరిచేవారు? చదువుతున్న శబ్దం ఎవరిది వినిపించటం లేదు. దోసపడో. మనం భయంతో అందరం గట్టిగా అరుస్తూ చదవటం మొదలు పెట్టేవాళ్ళం. అరే హరు, చిన్న ఎలా ఉన్నారు? చిన్న బానే ఉన్నాడు. వదిన గారు చనిపోయిన తర్వాత అయితే. ఆయన భార్య పోయారా? అవునక్క, ఇదేదో 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆయన చూసుకునేవారు ఎవరూ లేరు. వాళ్ళ కోడలైతే ఆయన అస్సలు పట్టించుకోదు. ఇక చిన్న అయితే ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి ఉంటాడు. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి ఆయన అంతే. వినడానికి చాలా బాధగా ఉంది. ఏయ్ హరు, గాలిపటం. ఈ గాలిపటం ఎవరిది? అది ఆ వైపు అద్దెకిచ్చాం. బహుశా వాళ్ళ పిల్లలదై ఉంటుంది. రండి. బాబోయ్. ఏ హరు, ఈ నెల తర్వాత దారం కంటే పట్టాను. అమ్మా, మీరు గాలిపటాలు ఎగురువేశారా? అవును. ఎక్కడ ఎగరేస్తుంది? అత్తయ్య వల్ల కాదు. అరే, నేనెందుకు ఎగరవేయలేను? ఏయ్ హరు, చిన్నప్పుడు ఎలా గాలిపటాలు ఎగరవేసేవాళ్ళమో చెప్పు. అక్క అయితే గాలిపటం దారం కోయటంలో ఎక్స్పర్ట్. విశ్వకర్మ పూజ రోజున మేము ముగ్గురం మిద్ది మీదే పండుగ చేసుకునేవాళ్ళం. ఒకసారి రాకల్దా అని ఒక ఆయన ఉండేవారు. ఆయన గాలిపటాన్ని అక్క కోసింది. ఆయన అక్క మీద ఎంత కోపపడ్డారో నేను మీకేం చెప్పను. మరి రాకల్ద పగ ఎలా తీర్చుకున్నాడో కూడా చెప్పు. ఎలా? తెలుసా ఎలాగో? అక్క పెళ్లికి మా నాన్నగారు మిఠాయిలు చేయడానికి ఒక వంటవాడిని పిలిపించారు. మరి తెలుసా, ఆ రాకల్ద రహస్యంగా ఒంటరిగా సగం కంటే ఎక్కువ రసగుల్లాలు తినేశాడు. మిగిలిన సగం కాళ్లతో తొక్కి తొక్కి అంతా తొక్కి తొక్కి పాడు చేసేశాడు. మా కన్ను ఆయన మీద పడగానే ఆయన అక్కడి నుండి పారిపోయాడు. పారిపోతూ ఏమన్నాడో తెలుసా? ఏమని? ఓ, ఆ గాలిపటం ఎగురు వేసినందుకు కోసినందుకు పగ తీరిపోయింది అని. అరే, ఇవన్నీ వీళ్ళకి చెప్పి లాభం లేదు హరు. వీళ్ళు మొదటి రకం బద్దకస్తులు. ఏమీ రాదు వీళ్లకు. వచ్చిన అలాగా గాలిపటం ఎగరవేసి చూపించండి. మీకేమొచ్చో నేను చూస్తా. ఏ హరు, దీన్ని పట్టుకో. ఏ రూను, కిందకి రా. అక్క వస్తున్నా. గట్టిగా పట్టుకో. ఎగురుతూ ఉంది గాలిపటం. ఇదిగో ఇదిగో అక్క. అక్క అదిగో చూడండి, 2 గాలిపటాలు ఎగురుతున్నాయి. వదులు వదులు అక్క. అరే, ఇస్తున్నాను కదా, ఆగు. కొంచెం ఎత్తుగడలు వేయనివ్వు. వచ్చింది వచ్చింది. కోసేయి కోసేయి, పట్టుకో కోసేయి. ఏంటి, ఏం చేస్తున్నావు? ఓ, చూడు, ఆ పసుపు రంగుది. దాన్ని కోసేస్తాను. అరే, ముందున్న దాన్ని. అరే, ముందు పసుపు రంగు దాన్నే కొద్దాం. సరే, దాన్నే కోసి.
నీకు ఈ అలవాటు ఇంకా పోలేదు. ఇంతకీ ఎవరు గాలిపటం కోసమో తెలుసా? అరే చాలా మంది గాలిపటాలు కోసాను. చూడండి చూడండి, ఇద్దరు మామయ్యలు పిల్లల్లాగా వాళ్ళ అక్క చేతి ముద్ద ఎలా తింటున్నారో. ఎంత బాగుంది కదా. నాకైతే వీళ్ళిప్పటికీ చిన్నపిల్లలే. వయసు పెరిగినా సరే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. వీళ్ళు మాత్రం నా ముద్దుల తమ్ముళ్ళు. సరే వినండి, ఈ కోపాన్ని, అహంకారాన్ని వదిలేసి అందరినీ కలవడానికి ఇంటికి రండి. బాగా ఆలోచించి చెప్తున్నావా అక్క? నీ కొడుకులు లేదు, అలా ఏమీ లేదు. నా కొడుకులు నేను చెప్పిన ప్రతి మాట వింటారు. నేనేం చెబితే అదే చేస్తారు. మా ఆయన అరాచకాలు, అవమానాలు భరించిన తర్వాత నిశ్చయించుకున్నాను, నా కొడుకులను ఎప్పుడు అలా అవ్వనివ్వనని. ఈరోజు కూడా ఇంట్లో నా మాటకే ఆఖరి విలువ. నా కొడుకులు గాని నా కోడలు ఎదురు చెప్పరు. బోధి, హరు, మీరు తప్పకుండా రండి. అవునక్క. మీరు నిజంగా మా ఇంటికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా చాలా సంతోషిస్తాం. ఇంకా అలాగే మా మరిది గారిని, ఆడపడిచిని కూడా తీసుకురండి. అవును, ఎందుకు రాము, మీరు మమ్మల్ని రమ్మని అడిగారు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికైతే ఎవరు రారు, మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాం. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలిందో తెలీదు. ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు. నేనుండగానే మీరింటికి వస్తారా? అప్పుడు బాగుంటుంది. జబ్బుతో ఉన్నాను, ఎప్పుడేమవుతుందో తెలియదు. లేదమ్మా, నీకేమీ కాదు. నేనుండగానే మిమ్మల్ని ఇంట్లో చూస్తాను. అప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో మీ ఇద్దరితో చాలా తప్పు జరిగింది. అక్క, మా నుండి కూడా చాలా పెద్ద తప్పు జరిగింది. అవునక్క, మమ్మల్ని క్షమించు. అరే, ఇలా ఏరవకూడదు పిచ్చివాడా. అక్క, మీ అత్తవారింటి మీద కోపంతో మా అక్కను మా చేతులతో మేమే దూరం చేసుకుందాము. మేము నిన్ను కలవడానికి కూడా రాలేదు, నీ సమాచారం కూడా తీసుకోలేదు. ఇప్పుడు మేము నీ తమ్ముళ్ళం అక్క. మా వల్ల తప్పు జరిగింది. చాలు మమ్మల్ని క్షమించు. అరే చాలు. ఇక ఎవ్వరూ ఏడవకూడదు. ఎవ్వరూ అస్సలు ఏడవకూడదు. అందరూ నవ్వుతూ, కేవలం చిరునవ్వుతోనే ఉండాలి. సరే, భోజనం చేయండి. భోజనం చాలా బాగా ఉంది. అవును, తినండి. అక్క, మీరిక్కడికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఎంతగానో తిట్టాము. మీరు మమ్మల్ని క్షమించండి. వస్తూ ఉండండి. పర్వాలేదు. ఇప్పటి వరకు నాకు ఎవరూ లేరని అనిపించేది. నాకంటూ జీవితం లేదనిపించేది. అందుకే నా ప్రతాపం అంతా అత్తారింట్లోనే చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అనిపిస్తోంది నా వాళ్ళు కూడా ఉన్నారని. హృదయానికి దగ్గరగా. ఎప్పుడైనా మీకోసం మనసు బాధపడితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. మీరు కూడా వస్తూ ఉండండి. అక్క, నీ కోడలంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఏనుగు దంతాలు, వీరి ప్రేమ రెండూ ఒకటే. వీళ్ళ తీపి మాటలకు పడిపోవద్దు. అందరూ ఒకరిని మించి ఒకరు కిలాడీలు, అల్లరివాళ్ళు. అమ్మా, ఏంటమ్మా మేమంత అల్లరి వాళ్ళమా? అయినా అత్తయ్య, వీళ్ళందరికంటే నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తావు కదా, అవునా? నువ్వేం మాట్లాడుతున్నావు మేజతి? పెద్దమ్మ అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది కదా పెద్దమ్మ. మరి మేమిద్దరం వరద నీటిలో కొట్టుకొచ్చామా ఏంటి? చాలు. ఇక ఈ గారాబం పోటీ ఇక్కడితో ఆపండి. ఎవరైతే నా మాట విని నా సంసారాన్ని చక్కగా నడుపుతారో వారంటేనే ఇష్టం. సరేనా? పదండి, మేం వెళ్తాము. సరే అక్క, ఒకసారి మామగారిని కలిసి వెళ్తాను అన్నావు కదా. అవునవును, గారిలోనే కదా వాళ్ళ ఇల్లుంది. ఒకసారి చూస్తాను. చాలా వయసు అయిపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏమో. పద. సరే, నేను లేదు, మేం వెళ్ళిపోతాము. మీరు విశ్రాంతి తీసుకోండి. నమస్తే.
అమ్మా పదండి